ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి మనకి నియోపోలిస్ టు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ అయింది. సో దాని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ముందుగా డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా పాత రియల్ ఎస్టేట్ వీడియోస్ కోసం ఛానల్ ప్లేలిస్ట్ పేజ్కి వెళ్తే మీకు అవైలబుల్ ఉంటాయి. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి కోకాపేట్ నియోపోలిస్ లేఅవుట్లో మనకి ముందుగా తెలిసినట్టు 530 acres లేఅవుట్ ఇది. సో ఇది 2-3 సంవత్సరాల క్రితం ఇది ఈ ఆక్షన్లో ఈ ప్లాట్స్ అనేది సేల్ చేశారు. సో మనకి ఈ ఆక్షన్లో మనకి ప్రామినెంట్ బిల్డర్స్, తర్వాత రియల్ ఎస్టేట్ కంపెనీస్, తర్వాత ఐటీ కంపెనీస్ వాళ్ళు ఈ ప్లాట్స్ అనేది సొంతం చేసుకున్నారు. సో మనకి ఫ్యూచర్లో మంచి డెవలప్మెంట్ అనేది ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందుకని తెలంగాణ గవర్నమెంట్ ఈ ఈ లేఅవుట్కి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేశారు. సో మనకి ఔటర్ రింగ్ రోడ్కి కనెక్టివిటీ అనేది ఫాస్ట్ అయ్యేటట్టు చేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ట్రంఫెట్ జంక్షన్ అనేది నిర్మించారు. సో ఇది వచ్చేసి మనకి 4 lanes జంక్షన్. దీనికి గాను మనకి 65 crores బడ్జెట్ అనేది ఖర్చు చేసి కనెక్టివిటీ అనేది ఇంప్రూవ్ చేశారు. దీని లెంత్ వచ్చేసి మనకి 600 meters లెంత్ ఉండబోతుంది. సో ఓవరాల్గా సర్వీస్ రోడ్ని కలుపుకొని చూసుకుంటే మనకి 1.3 kilometers ఈ ఉండబోతుంది లెంత్. సో దీనివల్ల మనకి కోకాపేట్ నియోపోలిస్కి మాత్రం కాకుండా మనకి శంకర్పల్లి ఇంకా మోకిలా టు ఔటర్ రింగ్ రోడ్ కనెక్టివిటీ అనేది కూడా ఇంప్రూవ్ కాబోతుంది. సో ఓవరాల్గా మనం చూసుకుంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పరంగా చూసుకుంటే కూడా హెచ్ఎండిఏ వాళ్ళు దీనికి 430 crores ఇన్వెస్ట్మెంట్ అనేది చేశారు. సో డీటెయిల్స్లోకి వెళ్తే మనకి ఇంకా ఫ్యూచర్లో మనకి ఇంకొక 63 story అపార్ట్మెంట్ కూడా ఇందులో రాబోతుంది ఈ లేఅవుట్లో. సో ఇంకొన్ని 5 plots మనకి ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. సో గవర్నమెంట్ అనేది ఇంకా దాని డిసిషన్ అనేది తీసుకోలేదు, సేల్ చేయాలా లేదంటే వాళ్ళే ఫండ్స్ కోసం అనేది ఉంచుకోవాలనేది ఇంకా డిసైడ్ అనేది చేయలేదు. కాకపోతే మనకి ఫ్యూచర్లో ఇంకొక ఐటీ హబ్ అనేది ఇక్కడ నియోపోలిస్లో వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. తర్వాత రెసిడెన్షియల్ కాంప్లెక్సెస్, పెద్ద కాంప్లెక్సెస్, తర్వాత మన హై రైజ్ అపార్ట్మెంట్స్ అనేవి ఈ లేఅవుట్లో మనకి నిర్మించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తుంది. సో మనకి ఫ్యూచర్లో మనకి శంకర్పల్లి, మోకిలా అనేది ఇంకా మంచి గ్రో అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.